హే గాయ్స్, చాలా డేస్ తర్వాత మళ్ళీ ఫీల్డ్కి వెళ్తున్నాం. ఏంటి ఫీల్డ్ అంటున్నాం, మరి యూనిఫామ్ లేదేంటి అని చూస్తున్నారా? ఆ రోజు ఏం ప్లాన్ లేదనుకొని ఉతికేసాము, అదేమో ఆరలేదు. ఇంకా సడన్ గా వెళ్లాల్సి వచ్చింది. అది అక్కడ దూరంగా కొందరు కనిపిస్తున్నారు కదా, అది మేమే. ఊర్లో ఒక అంకుల్ వాళ్ళ పంట చూపించడానికి పిలిచారు. ఆ రోజు యూనిఫామ్ లేదు కాబట్టి 2 రోజుల తర్వాత మళ్ళీ రావాల్సి వచ్చింది, వరి నాట్లు ఎంత ఎత్తు పెరిగాయో తెలుసుకోవడానికి. మా దగ్గరున్న ఆ పొట్టి స్కేల్ తో కుస్తీ పడుతున్నాం కొలవడానికి. దీన్నే బయోమెట్రిక్ అబ్జర్వేషన్స్ అంటారు. దీని గురించి ఆల్రెడీ నేను ముందు వీడియోస్ లో చెప్పాను. ఇంకా అబ్జర్వేషన్స్ తీసుకొని బయటకు వస్తున్నాం. పొలంలో కాలు పెట్టగానే మట్టి లోపలికి దిగిపోతుంది. మేము ఇలా వయ్యారంగా నడుస్తుంటే జారి కింద పడతామేమో అన్న భయం కంటే ఎక్కడ వరి మీద కాలు పెడతామేమో అన్న భయమే ఎక్కువ ఉంది. పొలంలో దిగేటప్పుడు ఫోన్ ఎందుకు తీసుకెళ్లావు అని అనుకోవచ్చు. మేము చేసే ప్రతి పనికి ఫొటోస్ కంపల్సరీ, అందుకని ఫోన్ తీసుకెళ్లాల్సి వచ్చింది. బయటికి వచ్చి పొలం పక్కనే ఉన్న ఈ నీళ్లతో కాలు కడుకొని అక్కడే ఉన్న మా ఫ్రెండ్ ని పలకరిస్తున్నాము. దాని ఎక్స్ప్రెషన్స్ చూస్తే వీళ్ళొకరు నా ప్రాణానికి ప్రశాంతంగా గడ్డి కూడా తిన్నివ్వరు అని అనుకుంటున్నట్టు అనిపించింది. ఆ ప్లేస్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇంకా పనులన్నీ చూసుకొని ఎండలో ఇంటికి బయలుదేరాము. స్కార్ఫ్ వేసుకొని ఏదో చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళలాగా ఉన్నాము. అంతసేపు ఎండలో నడిచినా ఏం అనిపించదు, కానీ ఇంటికి వచ్చాక ఈ తాళం చేయి తీసి ఆ 1 minute అస్సలు ఉండలేము. మీకు కూడా అలానే అనిపిస్తే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే కావ్యాస్ కహానీని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.